మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. వాట్సాప్ సరికొత్త యూజర్ నేమ్ ఫీచర్ కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా మారుతోంది. భద్రతాపరమైన ఆందోళన వ్యక్తమవుతోంది. సైబర్ నేరగాళ్లకు కొత్త ఆయుధం అవుతుందన్న హెచ్చరికలపై కలకలం రేగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడుతున్న ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ పెను మార్పు యూజర్ నేమ్. ఇప్పటి వరకు ఫోన్ నంబర్ ఉంటేనే వాట్సాప్ చాట్ చేయడం సాధ్యమయ్యేది. కానీ ఇకపై ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ తరహాలోని వాట్సాప్ లోను యూజర్ నేమ్ ఫీచర్ ను మెటా సంస్థ అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ ఫీచర్ పై టెక్ ప్రపంచంలో సరికొత్త వివాదం, నెటిజన్లలో ఆందోళన తీవ్రమవుతోంది. వాట్సాప్ తాజా అప్డేట్స్ ప్రకారం ఈ యూజర్ నేమ్ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా వెర్షన్లలో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ప్రకారం ప్రతి ఒక్కరూ తమ ప్రొఫైల్ కోసం ఒక ప్రత్యేకమైన యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ ఫోన్ నంబర్ అవతలి వారికి తెలియకపోయినా కేవలం యూజర్ నేమ్ సెర్చ్ చేసి మీతో చాట్ చేయవచ్చు. ప్రైవసీని పెంచేందుకే ఈ ఫీచర్ తెస్తున్నామని వాట్సాప్ చెబుతోంది. ఇక్కడే సైబర్ నిపుణులు కీలక హెచ్చరికలు చేస్తున్నారు. యూజర్ నేమ్ స్క్వాటింగ్ మొదటి ఆందోళన. వాట్సాప్ ఈ ఫీచర్ ను రోల్ అవుట్ చేసిన వెంటనే సెలబ్రిటీలు, ప్రముఖ బ్రాండ్లు, రాజకీయ నాయకుల పేర్లతో నకిలీ యూజర్ నేమ్స్ ను సైబర్ కేటుగాళ్లు ముందే బుక్ చేసుకునే ప్రమాదం ఉంది. ఒక ప్రముఖ బ్యాంకు లేదా సెలబ్రిటీ పేరుతో నకిలీ యూజర్ నేమ్ క్రియేట్ చేసి సాధారణ యూజర్లను సులభంగా మోసం చేయవచ్చు. దీనివల్ల అసలైన అకౌంట్ ఏదో, నకిలీ అకౌంట్ ఏదో గుర్తించడం యూజర్లకు కష్టంగా మారుతుంది. ఇప్పటి వరకు వాట్సాప్ లో ఎవరికైనా మెసేజ్ చేయాలంటే ఫోన్ నంబర్ తప్పనిసరి. దీనివల్ల స్కామర్లు లేదా వేధించేవారు దొరికిపోయే అవకాశం ఉండేది. కానీ ఇకపై కేవలం యూజర్ నేమ్ ఉంటే చాలు, ఎవరికైనా మెసేజ్ పంపవచ్చు. దీనివల్ల గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే స్పామ్ మెసేజ్లు, ప్రమోషనల్ టెక్స్టులు, సైబర్ వేధింపులు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. నంబర్ దాచవచ్చనే ప్రైవసీ ఫీచరే ఇప్పుడు స్కామర్లకు ఒక రక్షణ కవచంగా మారబోతోంది. అయితే ఈ ఆందోళనలకు అనేక పద్ధతులతో చెక్ పెట్టొచ్చని వాట్సాప్ చెబుతోంది. మిమ్మల్ని ఎవరైనా ఫస్ట్ టైం యూజర్ నేమ్ ద్వారా కాంటాక్ట్ చేయాలంటే మీరు సెట్ చేసుకున్న 4 అంకెల పిన్ నంబర్ వారికి తెలిసి ఉండాలి. దీనివల్ల అనవసరపు వ్యక్తులు మెసేజ్ చేయకుండా అడ్డుకోవచ్చు. అధికారిక బ్రాండ్లు, సెలబ్రిటీల అకౌంట్లకు బ్లూ టిక్ లేదా వెరిఫైడ్ మార్క్ ఇవ్వడం ద్వారా నకిలీ అకౌంట్ల వివాదానికి తెరదించాలని వాట్సాప్ భావిస్తోంది. ఏది ఏమైనా వాట్సాప్ తీసుకువచ్చిన ఈ యూజర్ నేమ్ ఫీచర్ చాటింగ్ విధానాన్ని పూర్తిగా మార్చేయనుంది. ప్రైవసీ పరంగా ఇది మంచి అడుగే అయినప్పటికీ సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే యూజర్లు మరింత అప్రమత్తంగా ఉండక తప్పదంటున్నారు టెక్ నిపుణులు.